ఫ్రెండ్స్, ఇవి ఇప్పుడు దీనికి కావాల్సినవి ఏంటంటే ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పిండి ఇలా కలిపి ఉంచుకున్నాం కదా, ఇది నాని ఉంది బాగా. ఇప్పుడు ఇందులో కాలీఫ్లవర్, బంగాళదుంపలు, తర్వాత బఠానీ, క్యారెట్, కొంచెం సాల్ట్, కొంచెం ఎర్రకారం అన్నీ వేసి ఇలా దీన్ని కొంచెం ఆమ్చూరు కూడా వేసాను. మామూలుగా నిమ్మరసం వేసుకోవచ్చు, నిమ్మరసం సరిపోదేమో పులుపు వేసాను. ఇలా ఇలా కలుపుకోవాలి, కానీ నిజంగా చాలా ఉపయోగంగా ఉంటుంది. కొత్తిమీర వేసాను కొంచెం బాగా. ఇందులో మన ఇష్టం, ఏ రకంగా చేయొచ్చు. నేను ఈ స్టైల్లో చేస్తున్నాను. ఉల్లిపాయ వేసుకుంటారు కొంతమంది, ఉల్లిపాయ అన్నీ. కానీ ఒక పెద్దవాళ్ళకి మనం కాలీఫ్లవరే అనుకుంటాం, కానీ అది కూడా నమ్మలేని వాళ్ళు ఉంటారు. అది అందుకని చెప్పి వాళ్ళ కంఫర్ట్ కోసం నేను ఇలా చేస్తాను. చూడండి, స్టవ్ మీద నూనె పెట్టాను కదా సిమ్లో. ఇప్పుడు ఇలా ఉంది కదా, చూడండి ఉంది కదా. దీన్ని ఇలా చేసి ఉంచుకోవాలి పక్కన. రవ్వ అంతా కూడా బాగా కలిసిపోయింది. ఒకవేళ ఇలాంటి పిండి చేసుకున్నాక మిగిలింది అనుకోండి, ఆ మిగిలిన పిండి చిన్న చిన్న దేని కింద కాజాల కింద కోసుకుని ఉంచేసుకోవచ్చు. ప్రపంచం అంతా నాదమయం అయిపోతుంది అన్నారంటే, నాదమయం అంటే సంగీత సాధన కాదు, హరికథ కాదు, బుర్రకథ కాదు. కానీ ఎక్కడ చూసినా సెల్ ఫోన్లు మోగుతూ ఉంటాయి, డీజేలు మోగుతూ ఉంటాయి. ఇదే ఏ చిన్న ఫంక్షన్ అయినా ఇప్పుడు ఇదే కదా పెడుతున్నారు, డీజేలు అవి. ఇలా పెట్టుకోవాలి, వీటిని ఇలా చేసుకుని నేను చెయ్యి నొప్పిగా వచ్చినప్పుడు రాయి మానేశాను. రాయి తీసి పాలరాయి చేయాలంటే నొప్పిగా ఉందని, తేలిగ్గా ఉంటుందని టిఫిన్ ప్లేట్ మీద పెట్టి చేస్తున్నాను. పలుచగానే చేసుకోవాలి వీలైనంతవరకు. ఇది ఆకు ఉండడం వల్ల చిరిగింది. ఇప్పుడు ఇలా చిరిగింది కదా, మొత్తం తీసేయక్కర్లేదు. అప్పుడు ఏం చేయాలంటే
ఇలా చేసి ఇప్పుడు ఇలా కలిపి ఇవన్నీ కలిపి ఇలా చేసి ఇలా చేయాలి. ఇలా చేసి దీన్ని ఇలా మరీ దానిలా కాకుండా ఇలా వేయించుకోవాలి. ఇలా ఇలా పెట్టుకోవాలి చేసుకుని. నేను పూరి చేసి పూరి మీద పెడదాం ఇలా అనుకున్నాను, కానీ పిండి చాలా స్మూత్గా ఉంది, అంత వేసే వరకు ఆగదు ఇది, అందుకని అలాగే చేసుకోవాలి. మరీ పలుచగా కాదు, ఇలా చేసి పెట్టుకోవాలి. వీటిని కావాలి అంటే అర్జెంటుగా కావాలంటే పూరీల కింద కూడా వేయించేసుకోవచ్చు. వీటిని ఒక కజ్జికాయల కింద కూడా చేసుకోవచ్చు. దీన్ని కజ్జికాయలు పెడుతూ పూర్వం నిజంగా పొయ్యిల దగ్గర ఉండి అలా చేసేవారంటే మామూలు వాళ్ళు ఎంత ఓపికగా చేసేవారు. వాళ్ళు ఎలా వచ్చిందే కాదు, నిజంగా వాళ్ళ కష్టం తలుచుకుంటే గుండె ద్రవించిపోతుంది నాకు. ఇంత కష్టపడి చేస్తే కాఫీ సరిగ్గా లేదని ఒకళ్ళు, కూర సరిగ్గా లేదని ఒకళ్ళు ఇలా అంటూ ఉండేవారు. ఇలా చేసి ఇలా పెట్టి ఇలా కజ్జికాయ కింద కూడా చేయొచ్చు దాన్ని. చేసి ఫ్రెండ్స్, ఇలా కజ్జికాయల్లా వేసుకోవచ్చు, తర్వాత ఇలా సమోసాల్లా చేసుకోవచ్చు. చూసారా, ఇలా చేసుకోవాలి, ఇలా బాగుంటాయి. థ్యాంక్ యూ.